మీలో ఎంతమంది బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటారు? మీరందరూ అనొచ్చు, మీరు ఆంధ్ర అమ్మాయి కదా, మరి తెలంగాణ యొక్క బతుకమ్మని ఎట్లా ఎత్తుకుంటుర్రు, ఎట్లా ఫెస్టివల్ చేసుకుంటుర్రు అని. ఆంధ్ర అమ్మాయి అయితేనేముంది, తెలంగాణ బతుకమ్మ ఆడద్దు అయ్యుండొచ్చు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేసుకుని మీరందరూ వేరుగా చూసినా నాకు రెండు రాష్ట్రాలు కూడా ఎప్పటికీ ఒకేలా కనిపిస్తుంది. అందుకని నాకైతే ఎటువంటి భేదాలు. తెలంగాణలో ప్రత్యేకంగా చేసే బోనాల పండగ మరియు బతుకమ్మ పండగకైతే పక్కగా అటెండ్ అవుతాను అండ్ పక్కగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. మరి ముఖ్యంగా బతుకమ్మ ఫెస్టివల్ అనగానే సంవత్సరం మొత్తం కూడా తెలంగాణ ఆడబిడ్డలు ఎదురు చూసేది ఆ ఒక్క రోజు డాన్స్ చేయడానికి. అలాంటి రోజు వచ్చింది అంటే చాలు, ఇంకా చుట్టుపక్కల ఎవరున్నారో అని కూడా ఆలోచించను. అందరితో కలిసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు మనా కాదా అని కూడా ఆలోచించకుండా వాళ్ళతో పాటు డాన్సులు వేస్తాను. ఎందుకో తెలీదు, తెలియని ఆనందం వస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళు పక్కాగా బతుకమ్మని పేరుస్తారనమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫస్ట్ బతుకమ్మని నేనే ఎత్తుతా. చిన్నప్పటి సంధి కూడా అదేదో మా ఇంట్లో బతుకమ్మ అయినట్టు పెద్ద బతుకమ్మ నేనే ఎత్తుకోవాలని మరి ఇంట్లో పోట్లాడుతూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలందరినీ పక్కకి జరిపి మరి నేనే ఎత్తుతూ ఉంటానన్నమాట. ఫుల్ గా డాన్సులు చేసి చెరువులో బతుకమ్మను వదిలేసిన తర్వాత సత్తిపిండి కోసం ఎంతమంది ఎదురు చూస్తారు. నేనైతే ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూసాను. ఇంకా ఆగలేక ఒక మనిషి నేనే అడిగేశాను. అలా అడిగేసరికి ఒక్కసారిగా వాళ్ళు నా చేతిలో బాక్స్ పెట్టేశారు. దాంతో పాటుగా అందరూ వచ్చి ఒకేసారిగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. కడుపు నిండా తిని ఫుల్ గా ఫెస్టివల్ ఎంజాయ్ చేశాను.